మేఘాలయ హనీమూన్ కేసు మరవక ముందే అదే తరహాలో మరో హత్య జరిగింది. కొత్తగా పెళ్లి చేసుకున్న నవవధువు పెళ్లైన 45 రోజులకే తన భర్తను చంపేసింది. ఈ ఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. ఆ ప్రాంతంలో 55 ఏళ్ల జీవన్ సింగ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై పిల్లలున్నారు. అలాగే ఓ మేనకోడలు కూడా ఉంది. ఆమె పేరు గుంజాదేవి. వరుసకు జీవన్ మామనే కావటంతో ఈ గుంజ తరచుగా మామ ఇంటికి వెళ్లేది. అయితే సరిగ్గా మామకి 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ గుంజ మామపై మనసు పడింది. మామ కూడా మేనకోడలిపై కోరికను పెంచుకున్నాడు. దీంతో ఇద్దరు మామ కోడళ్ల ముసుగులో పడక సుఖాలకు దగ్గరయ్యారు. అయితే ఇద్దరు మేనమామ మేనకోడలే కావటం, పైగా ఇద్దరికి వయసులో చాలా తేడా ఉండటంతో ఈ ఇద్దరి ప్రవర్తనని ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాక మామ సమాజం దృష్టిలో గుంజాని కూతురుగా ట్రీట్ చేసేవాడు. ఇక గుంజ కూడా అందరి ముందు మామని తండ్రిలా చూసేది. మరి వీళ్ళిద్దరి గురించి ఎవరికి అనుమానం రాకూడదు కదా. అలా ఇద్దరు కలిసి 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా తమ ఎఫ్ఐఆర్ ని 15 ఏళ్ల పాటు యథేచ్ఛగా కొనసాగించారు. అయితే 15 ఏళ్లకు ఈ విషయం గుంజ పేరెంట్స్ కి తెలిసింది. ఓ రోజు మామ తమ ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి దాటాక తమ కూతురు మామ గదిలోకి వెళ్లటం చూసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఈ ఇద్దరు మ్యాటర్ ని ఓపెన్ చేశారు. తామిద్దరికి ఒకరిపై మరొకరికి చెప్పలేని మోజు ఉందని, ఆ మోజు తీరాలంటే మా ఇద్దరికి పెళ్లి చేయండి అన్నారు. ఇక ఆ మాటలకి షాక్ అయ్యారు ఫ్యామిలీ మొత్తం. అప్పటికి జీవన్ వయసు 55 సంవత్సరాలు. అతని వయసులో సగం వయసు కూడా గుంజాకి లేదు. పైగా పెళ్లి చేయమంటున్నారు. అందుకే ఇదంతా చూస్తుంటే మాకు పిచ్చెక్కిపోతుందంటూ గుంజాని జీవన్ని తిట్టి ఇక మీదట మీ ఇద్దరు కలవద్దన్నారు. అంతేకాదు గుంజాని అలాగే వదిలేస్తే మామని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని వెంటనే గుంజాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. ఇక ఆ క్రమంలోనే బార్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంశుతో గుంజాకి పెళ్లి చేశారు. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని గుంజా చెప్పినా ఆమెను బెదిరించి బలవంతంగా 2025 మే నెలలో ఇద్దరికి పెళ్లి చేశారు. అయితే ప్రియాంశుని గుంజ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటంతో అతనితో సరిగ్గా కాపురమే చేయలేదు. పాల గ్లాసుతో భర్త గదిలోకి వెళ్తుంది కానీ మురిపాలు అందించలేదు. కారణం ఆమె మామ తలుపుల్లో మునిగిపోయింది. మరి అందుకే భర్త స్పర్శ ఆమెకు నచ్చలేదు. దీంతో పెళ్లై శోభనం గదిలోకి అడుగు పెట్టిన డే 1 నుండే గుంజ భర్తను అసహించుకుంటూ అతన్ని చంపటం కోసం స్కెచ్ వేయటం మొదలుపెట్టింది. అయితే ఇవేవీ తెలియని ప్రియాంశు భార్య తనతో సరిగ్గా ఉండకపోతే పెళ్లైన కొత్త కదా, ఆ బెరుకుతోనే ఆమె తనతో సరిగ్గా ఉండటం లేదనుకున్నాడు. 4 రోజులు పోతే అంతా సర్దుకుంటుందిలే అని సరిపెట్టుకున్నాడు. కానీ పెళ్లైన 45వ రోజే భార్య తనకు ఫ్రీ టికెట్ ఇస్తుందని ఊహించుకోలేకపోయాడు. అలా భర్త అంటే ఇష్టం లేని గుంజ ఆ విషయం మామతో చెప్పి ప్రియాంశుని చంపడానికి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. తన భర్త అంటే తనకు అస్సలు ఇష్టం లేదని, నువ్వెంటేనే నాకు ఇష్టం మామ అంటూ జీవన్ కి ఫోన్ల మీద ఫోన్లు చేసేది. వాట్సాప్ షేక్ అయ్యేలా మర్డర్ కి ప్లాన్స్ చెప్పేది. ఇక మామ అప్పటికే మేనకోడలు చేయి జారిపోతుందన్న అక్కసుతో ఉండటంతో ఆమె కోరినట్లు ప్రియాంశుని చంపాలని డిసైడ్ అయ్యాడు. అందుకే గుంజాకి మాటిచ్చాడు. నీ భర్తను చంపుతా, ఆ వెంటనే నీ చెయ్యి అందుకుంటానన్నాడు. ఇక అప్పటి నుండి ప్రియాంశుని చంపడానికి పథకం వేస్తున్నారిద్దరు. ఆ క్రమంలోనే హత్య తమ మీదకు రాకుండా ఎవరైనా కాంట్రాక్ట్ కిల్లర్స్ తో ప్రియాంశుని చంపించాలి అని డిసైడ్ అయ్యారిద్దరు. ఇక అందులో భాగంగానే జీవన్ జార్ఖండ్ లోని గార్వా జిల్లాకు చెందిన జయశంకర్, ముఖేష్ శర్మలను కాంటాక్ట్ అయ్యాడు. ఈ ఇద్దరు హత్యలు చేయటంలో మనవాళ్ళని తెలుసుకునే వాళ్ళను అప్రోచ్ అయ్యాడు. తుపాకీ గురి పెడితే చావటం ఖాయం అన్న చరిత్ర ఇద్దరికి ఉందని తెలిసే ఇద్దరిని అప్రోచ్ అయ్యి వారికి విషయం మొత్తం చెప్పి ప్రియాంశుని చంపడానికి డీల్ మాట్లాడుకున్నాడు. ఇక ఆ క్రమంలోనే ఎప్పటికప్పుడు గుంజ ద్వారా ఈ ఇద్దరికి ప్రియాంశు గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మామ. అందరూ ప్రియాంశుని చంపేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పటికి ప్రియాంశుకి గుంజాకి పెళ్లయి కొన్ని రోజులు మాత్రమే అయింది. అయితే పెళ్లైన నెల తర్వాత ప్రియాంశు తన సోదరిని చూసి వస్తానని ఆమె ఇంటికి బయలుదేరుతూ ఆ విషయం భార్య గుంజాకి చెప్పాడు. ఇక అది వినగానే గుంజా గుండెల్లో ఆశ పుట్టింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంది. అందుకే ఈ విషయాన్ని వెంటనే మామకు చెప్పింది. నా భర్త తన సోదరి ఇంటికి వెళుతున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు అతన్ని వేసేయాలి అంది. దీంతో మామ ఆ ఇద్దరు కిల్లర్స్ ని అలర్ట్ చేశాడు. అలా పెళ్లిన 45వ రోజు అంటే 2025 జూన్ 24న ప్రియాంశు తన సోదరి ఇంటి నుండి తన గ్రామానికి ట్రైన్ లో వస్తున్నాడు. అయితే ఆ టైంలో భార్య గుంజాకు ఫోన్ చేసి నేను వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందేమో,
అందుకే నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తేవటానికి ఎవరినైనా స్టేషన్ కి పంపు అన్నాడు. ఇక ఆ మాటలకి అలాగే అన్న గుంజ వెంటనే తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయటం ప్రారంభించింది. వెంటనే మామకు ఫోన్ చేసి తన భర్త స్టేషన్ కు ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి పంపమన్నాడని చెప్పింది. అందుకే మనం ఆ ఇద్దరు కిల్లర్స్ ని నా భర్తను రిసీవ్ చేసుకోవడానికి పంపిద్దాం, ఇక వాళ్లే కథంతా ముగిస్తారంది. ఇక ఆ ప్లాన్ మామకు కూడా బాగా నచ్చటంతో వెంటనే ఆ విషయాన్ని అతను ఆ ఇద్దరు కిల్లర్స్ కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారు డన్ అంటూ జూన్ 24న ప్రియాంశుని రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్ కి వెళ్లారు. ఈలోగా భార్య గుంజ, నిన్ను స్టేషన్ నుండి తీసుకురావడానికి నాకు తెలిసిన ఇద్దరిని పంపుతున్నా, వాళ్ల బండికి ఇంటికి వచ్చేయి అంది. అందుకు సరే అన్న ప్రియాంశు స్టేషన్ దిగగానే తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ ఇద్దరు కిల్లర్స్ ని కలిశాడు. వాళ్లతో బండెక్కి వెళుతున్నాడు. అయితే అలా కొంత దూరం రాగానే ఆ కిల్లర్స్ ఇద్దరు బండాపి ప్రియాంశును తుపాకీతో కాల్చి చంపి శవాన్ని అక్కడే పడేసి పారిపోయారు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే రోడ్డుపై శవాన్ని గ్రామస్తులు గుర్తించి వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇక ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు ఆ శవం అదే గ్రామానికి చెందిన ప్రియాంశుగా తెలుసుకొని అతన్ని ఎవరో కాల్చి చంపారని ప్రియాంశు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఈ టైంలోనే గుంజ భయపడింది. మామపై మోజుతో భర్తను చంపించింది, కానీ భర్తను చంపించాక పోలీసులు అతని మరణంపై ఎంక్వైరీ చేస్తుంటే గుంజాకి వెన్నులో వణుకు మొదలైంది. అందుకే ఆమె మామకు ఫోన్ చేసి నాకు భయంగా ఉంది, పోలీసులు నిరంతరం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, ఇక్కడే ఉంటే నేను వీళ్ళకి దొరికిపోతానేమో, అందుకే ఊరు నుండి పారిపోతా అంది. ఇక ఆ మాటలకు మామ, నేను ఆల్రెడీ పారిపోయా, నువ్వే పారిపోకుండా అలాగే ఉన్నావు, పోలీసులకు నువ్వు దొరకకుండా ఉంటే మళ్ళీ మనం కలుద్దాం, టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో గుంజాకి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. మామ అప్పటికే తనకు హ్యాండ్ ఇచ్చి పరారయ్యాడని తెలిసి ఇంకా భయమేసి వెంటనే ఆ గ్రామం నుండి పారిపోవాలి అని మూటముళ్ళ సర్దుకుంది. అయితే ఇదంతా ప్రియాంశు ఫ్యామిలీ గమనించింది. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండటం, పైగా ఆమె బ్యాగ్ తో వెళుతూ ఉండటం చూసి వెంటనే ఆమెను పట్టుకున్నారు. గుంజాపైనే తమకు అనుమానమని, ఆమె ఊరు నుండి పారిపోవడానికి ట్రై చేసిందని చెప్పడంతో పోలీసులు గుంజాని అదుపులోకి తీసుకున్నారు. ఆమె కాల్ వివరాల ఆధారంగా గుంజ తరచుగా తన మామ జీవన్ తో మాట్లాడుతుందని తెలిసి జీవన్ కాల్ వివరాలను పరిశీలించగా అతను నేర చరిత్ర ఉన్న ఇద్దరు కిల్లర్స్ తో తరచుగా మాట్లాడుతున్నాడని తేలింది. దీంతో పోలీసులు గుంజాను విచారించడం ప్రారంభించారు. ఇక ఆ క్రమంలోనే ఒక్కొక్కటిగా నిజాలన్నీ బయట పెట్టింది గుంజ. తన మామ జీవన్ తో తనకు ఎఫైర్ ఉందని, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, కానీ అందుకు నా ఫ్యామిలీ ఒప్పుకోకుండా బలవంతంగా ప్రియాంశును నాకిచ్చి పెళ్లి చేశారని, అతనితో కాపురం చేయటం ఇష్టం లేక నా మామతో కలిసి ప్రియాంశుని ఇద్దరు కిల్లర్స్ తో కాల్చి చంపించారంది. దీంతో పోలీసులు ఆ ఇద్దరు కిల్లర్స్ ని వెతికి పట్టుకున్నారు. విచారణలో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు గుంజాదేవిని ఆ ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న జీవన్ కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.